హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుగు బోధనా పద్ధతుల్లో మొదటి చాప్టర్ అయిన భాషా వివిధ భావాలలో పార్ట్ 1 వీడియోలో 1 నుంచి 100 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. ఇవి ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని నిర్వహించినది ఎవరు? నిఘంటుకారులు, యాస్కాచారులు, వ్యాకరణకారులు, మహాకవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాకరణకారులు. అరబ్బుని దేశ భాష అని పేర్కొన్న వారు ఎవరు? యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, సిరియనులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మదీయులు. సెమిటిక్ భాషల్లో ధాతువులు ఎన్ని అక్షరాలు కలవు? 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. ధ్వనులు పదంగాను పదాలు వాక్యంగాను ఏర్పడడం అనే 2 రకాల నిర్మాణం ఏ భాష లక్షణం? ప్రేరణ దూరత, ప్రత్యేకత, ఉత్పాదన, నిర్మాణ దైవిధ్యం. కరెక్ట్, నిర్మాణ దైవిధ్యం. భారతదేశంలో మొత్తం ఎన్ని భాషలున్నాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం? 1852, 1752, 1652, 1552. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1652 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద భాషా కుటుంబం ఏమిటి? సినో టిబెట్, యూరల్ అల్ట్రాయిక్, ఇండో యూరోపియన్, ద్రావిడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండో యూరోపియన్. ఫ్రాన్స్, స్పెయిన్ కొండజాతి భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి? అమెరికన్ ఇండియన్, బాస్క్, బంటు, ఇండో యూరోపియన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాస్క్. 1901లో దేశ భాషలని అభివృద్ధి పరచడానికి, విద్యా సమస్యలు చర్చించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. లార్డ్ డఫిన్, లార్డ్ కర్జన్, లార్డ్ మోకాలే, విలియం బెట్టింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కర్జన్. ఆంధ్ర భాషా సంస్కరణ విమర్శనము గ్రంథ రచయిత ఎవరు? పురాణ పండ మల్లయ్య శాస్త్రి, తాత సుబ్బారాయ శాస్త్రి, సూరి శాస్త్రి, వజ్జల చిన్న సీతారామ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురాణ పండ మల్లయ్య శాస్త్రి. మాండలిక సమోహారము భాష అని నిర్వహించినది? మొలియర్ విలియమ్స్, మార్క్స్ ముల్లర్, జార్జ్ వెంకర్, సైమన్ పాటర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్క్స్ ముల్లర్. దాసరి అనే తెలుగు మాండలికాన్ని ఏ రాష్ట్రంలో మాట్లాడుతారు? మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక. 1946లో మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో ఏ జిల్లాలో బోధన భాషగా తెలుగును ప్రవేశపెట్టింది? పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తూర్పు గోదావరి. తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ ప్రకరణం? 345 ఆర్టికల్, 435 ఆర్టికల్, 354 ఆర్టికల్, 453 ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 345 ఆర్టికల్. 1946లో మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏ జిల్లాలో బోధనా భాషగా తమిళమును ప్రవేశపెట్టింది? మద్రాస్ జిల్లా, కోయంబత్తూర్, మదురై, తంజావూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తంజావూరు. సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసిన సంవత్సరం? 1956, 1975, 1981, 1985. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1956. శాలివాహన గాథ సప్తశతి సారము గ్రంథ రచయిత? దివాకర్ల వెంకటావధాని, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. లిపి ప్రసక్తి కనబడుతున్న తొలి గ్రంథం? యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం, ఋగ్వేదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం. ఇవి బోధనా లక్షణాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. స్పష్టీకరణలు, లక్షణాలు, ఉద్దేశాలు, గమ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణాలు. ద్వితీయ భాష తెలుగు పుస్తకాలు ఈ పద్ధతిని అనుసరించి రాయడం మంచిది? సన్నివేశ పద్ధతి, అనువాద పద్ధతి, చట్రాల పద్ధతి, సంభాషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చట్రాల పద్ధతి. పరిమిత సాధనాలను, వర్ణాలను అపరిమితంగా వాడేలా చేసింది భాష అని నిర్వహించింది ఎవరు? భారవి, కాళిదాసు, మాగుడు, దండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారవి. హిబ్రూని దేవభాష అని పేర్కొన్నవారు? ఇజ్రాయేలు, యూదులు, క్రైస్తవులు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ.
భాషోత్పత్తి వాదనలో యోహివో వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? మార్క్స్ ముల్లర్, లిబ్నస్, నోమ్ చామ్స్కీ, నార్వే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్వే. భాషా ప్రయోజనాలలో సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను ప్రతిపాదించింది స్టూడ్వర్డ్, హెన్రీ వెండ్, జాన్ డ్యూయిస్, రిచర్డ్ ఒగెటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిచర్డ్ ఒగెటన్. 1950లో భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 14, 15, 18, 22. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 14. ఈ క్రింది వాటిలో ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాష ఏది? పర్షియన్, ఒలాగయిక్, ఫ్రెంచి, అస్సామీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒలాగయిక్. ఉత్తర దక్షిణ అమెరికాలలో విస్తరించిన గిరిజన భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి? అమెరికన్ ఇండియన్, బాస్క్, బంట్, జపనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికన్ ఇండియన్. తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన ఆంగ్లేయుడు? జేపీఎల్ గ్విన్, మోకాలే, జేఏ ఎడ్స్, విలియం బెట్టింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేఏ ఎడ్స్. ఏ మెమరాండం ఆఫ్ లిటరరీ తెలుగు గ్రంథ రచయిత? గిడుగు రామ్మూర్తి, పానుగంటి, జయంతి రామయ్య, కోమరాజు లక్ష్మణరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జయంతి రామయ్య. డైలెక్ట్ అనే ఆంగ్ల పదానికి అర్థం? సంభాషణ, వైఖరి, రీతి, అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని. బంగ్లాదేశ్లో బెంగాలీ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? షేక్ హసీనా, వజీదా బేగం, ఠాగూర్, ముజిబుర్ రెహమాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ముజిబుర్ రెహమాన్. నయీ తాలీం విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది? ఠాగూర్, తిలక్, గోఖలే, జాకిర్ హుసేన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాకిర్ హుసేన్. నిజాం రాష్ట్రంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యాన ఎవరి నాయకత్వంలో ఆంధ్ర భాషా అభివృద్ధికి ఉద్యమాలు నడిచాయి? సురవరం ప్రతాపరెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, కోమరాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాడపాటి హనుమంతారావు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సంవత్సరం? 1956, 1975, 1981, 1985. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1975. సారస్వత వ్యాస ముక్తావళి గ్రంథ రచయిత ఎవరు? దివాకర్ల వెంకటావధాని, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు. భారతదేశంలో లిపిని ప్రవేశపెట్టిన మొదటి రాజ్యవంశం? శుంగులు, గుప్తులు, మౌర్యులు, నందులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. ఇవి బోధనా లక్షణాలను ప్రవర్తన రూపంలో వివరిస్తాయి? ధ్యేయాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ స్పష్టీకరణలు. ద్వితీయ భాష బోధనా పద్ధతుల్లో అత్యంత మేలైంది? సన్నివేశ పద్ధతి, అనువాద పద్ధతి, చట్రాల పద్ధతి, సంభాషణ పద్ధతి. చట్రాల పద్ధతి. కనీస అభ్యసన స్థాయిలలో సామర్థ్యాల సంఖ్య? 9, 10, 8, 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9. కథలు, నవలలు మొదలగున వాటిలో ఉపయోగించే వచన రీతి? ప్రత్తికల వచనము, సృజనాత్మక వచనము, శాస్త్ర సంబంధ వచనము, ఆధునిక వచనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మక వచనము. భాష అంటే అనంతమైన వాక్యాల సముదాయం అని నిర్వహించింది ఎవరు? ఎంఎన్ బచ్, సైఫర్, హకెట్, సైమన్ పాటర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ బచ్చన్. భాషోత్పత్తి భౌభవాదాన్ని ప్రతిపాదించింది? మార్క్స్ ముల్లర్, లిబ్నస్, నోమ్ చామ్స్కీ, బెంజమిన్ బ్లూమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిబ్నస్. భాషోత్పత్తిలో ధాతువాదాన్ని ప్రతిపాదించింది? పాణి, కాత్యాయనుడు, పతంజలి, యాస్కాచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాస్కాచార్యుడు. చిన్నపిల్లలు భాష నేర్చుకోవడానికి ఉన్న శక్తి భాషలో ఈ లక్ష్యానికి చెందుతుంది? ప్రేరణ దూరత, ప్రత్యేకత, ఉత్పాదన శక్తి, నిర్మాణ దైవిధ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మాణ దైవిధ్యం.
1967లో 21వ సవరణ ద్వారా రాజ్యాంగం గుర్తించిన 15వ భాష కొంకిని, సింధీ, నేపాలీ, సంతాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధీ. క్రియారహిత వాక్యాలు ఉండకపోవడం అనేది ఏ భాషా కుటుంబ లక్షణం? సినో టిబెటిన్, యూరల్ అల్ట్రాయిక్, ఇండో యూరోపియన్, ద్రావిడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండో యూరోపియన్. లింగవచన భేదం లేని భాషలు ఏ కుటుంబానికి చెందినవి? అమెరికన్ ఇండియన్, బాస్కో, బంటు, జపనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపనీస్. వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం 1910, 1911, 1912, 1913. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1911. గ్రామ్యవాద విమర్శనం గ్రంథ రచయిత గిడుగు రామ్మూర్తి, పానుగంటి, గురుజాడ, కోమరాజు, లక్ష్మణరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పానుగంటి. డైలెక్ట్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్, జర్మన్, గ్రీక్, ఫ్రెంచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జర్మనీ. దాసరి అనే తెలుగు మాండలికాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాలో మాట్లాడతారు? బెంగళూరు, బీజాపూర్, బెల్గాం, మాండ్యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెల్గాం. బీహార్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? లాలా లజపత్ రాయ్, తిలక్, ఠాగూర్, రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం చేయబడిన సంవత్సరం 1966, 1968, 1974, 1985. 1966. ఏ అధికార భాషా సంఘం అధ్యక్షుని కాలంలో కార్యాలయ పదావళి తయారు చేయబడింది? సి నారాయణరెడ్డి, తూమటి దోనప్ప, టి అనసూయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నారాయణరెడ్డి. లలిత కళల అకాడమీని స్థాపించిన సంవత్సరం 1956, 1975, 1981, 1985. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1981. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత దివాకర్ల వెంకటావధాని, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. సురవరం ప్రతాపరెడ్డి. భారతదేశంలో మొట్టమొదటి శాసనాలు వేయించిన రాజు చంద్రగుప్త మౌర్యుడు, మహాపద్మనందుడు, అశోకుడు, అలెగ్జాండర్. అశోకుడు. ఇవి బోధనా కృత్యానికి ప్రాతిపదికలు: ఉద్దేశాలు, గమ్యాలు, లక్షణాలు, స్పష్టీకరణలు. ద్వితీయ భాషగా తెలుగును బోధించేటప్పుడు ఉపయోగించవలసిన భాష: గ్రాంధిక భాష, సరళ వ్యవహారిక భాష, సరళ గ్రాంధిక భాష, ప్రామాణిక భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరళ వ్యవహారిక భాష. ఆధునిక ప్రామాణిక వచనం ఇందులో ఉపయోగిస్తారు: పత్రికల వచనం, సృజనాత్మక వచనం, శాస్త్ర సంబంధ వచనం, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పత్రికల వచనం. భావ వినిమయంలో మానవుడు తన భావాలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా రూపొందించుకున్న సాధనం భాష అని అన్నది ఎవరు? సైఫర్. భాషోత్పత్తి వాదనలో మొదట పుట్టిన వాదం: డింగ్డాంగ్ వాదం, పూపూవాదం, యోహీవాదం, బౌవవాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌబౌవాదం. భాషోత్పత్తి వాదనలో యాస్కాచారుడు ప్రతిపాదించిన ధాతువాదాన్ని బలపరిచిన వారు: పాణి, కాత్యాయనుడు, పతాంజలి, యాస్కాచారుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాత్యాయనుడు. ధ్వన్యోకరణ వాదాన్ని వ్యంగ్యంగా బౌవవాదమని పిలిచిన వారు: సైమన్ పాటర్, లిబ్నస్, మాక్స్ ముల్లర్, నోరి. మాక్స్ ముల్లర్. 1992లో 71వ సవరణ ద్వారా రాజ్యాంగం గుర్తించిన 3వ భాషలో లేని కొంకిని, మణిపురి, మైథిలి, నేపాలి.
మైథిలి. వాక్య ప్రయోగము, యథార్థక వాక్య ప్రయోగము ఈ భాషా కుటుంబాల లక్షణం. సినో టిబెట్, యూరల్ అల్ట్రాయిక్, ఇండో యూరోపియన్, ద్రావిడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండో యూరోపియన్. దక్షిణాఫ్రికాలో విస్తరించిన బుష్మెన్, హటెన్, జాంజీబార్ భాషలు ఏ కుటుంబానికి చెందినవి? ఆస్ట్రిక్, బంటు, బాస్కో, సెమెటో, హెమటిక్. బంటు. 1911లో వ్యవహారిక భాషావాద సంఘాన్ని ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం. ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర, మద్రాస్, మైసూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మద్రాస్. గ్రామ్యవాదులు భాషావాదము గ్రంథ రచయిత. గిడుగు రామ్మూర్తి, పానుగంటి, గురజాడ, కోమరాజు లక్ష్మణరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పానుగంటి. 1943 నాటికి విదేశాలలో ఏ దేశంలో మాండలికంపై పరిశోధన ఎక్కువగా జరిగింది? ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాదు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తెలుగు భాషపై అధిక శ్రద్ధ చూపాడు? బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, పివి నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రయోజనాల దృష్ట్యా ఎన్ని రకాల ప్రాధాన్యత సంతరించుకుంది? 4 రకాలు, 3 రకాలు, 5 రకాలు, 6 రకాలు. 5 రకాలు. ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సంవత్సరం. 1956, 1975, 1981, 1985. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1985. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గ్రంథ రచయిత. దివాకర్ల వెంకటావధాని, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దివాకర్ల వెంకటావధాని. శాతవాహనుల శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి? దేవనాగరి లిపి, తెలుగు లిపి, మరాఠీ లిపి, బ్రహ్మలిపి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మలిపి. ఇవి అభ్యసనానికి సాక్ష్యాలు. వ్యయాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు, లక్షణాలు. స్పష్టీకరణలు. అన్ని లక్షణాలలో ఇమిడి ఉండవలసిన లక్షణం. జీవనోపాధి, సౌందర్యరాధన, సాంస్కృతిక లక్షణం, జ్ఞాన పిపాస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన పిపాస. ఈ క్రింది వాటిలో భాషా జ్ఞానానికి సంబంధించిన అంశం. తచ్చమాలు, ప్రసన్న శైలి, పలుకుబడులు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. భావ వ్యక్తీకరణలో ప్రధానమైనది అక్షరం, వాక్యం, పదం, ధ్వని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాక్యం. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలు, ఆలోచనలు, వాంఛలని తెలియజేసే భాష అని నిర్వహించింది ఎవరు? సైఫర్. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి పేర్లు పెట్టారని తెలియజేసిన భాషోత్పత్తి వాదం. డింగ్డాంగ్ వాదం, పూపూవాదం, యోహివాదం, బౌబౌవాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌబౌవాదం. భాషోత్పత్తి వాదనలో డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్, లిబ్నస్, నోమ్ చామ్స్కీ, నార్వే. మార్క్స్ ముల్లర్. విన్న వాక్యాల నిర్మాణాన్ని అనుసరించి ఎప్పుడు వినని వాక్యాలను నిర్మించడం భాషలో ఏ లక్ష్యానికి చెందింది? ప్రేరణ, దూరత, ప్రత్యేకత, ఉత్పాదన శక్తి, నిర్మాణ దైవిధ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పాదన శక్తి. 2002లో 92వ సవరణ ద్వారా రాజ్యాంగం గుర్తించిన 4 భాషల్లో లేనిది. బోడా, కొంకిని, డోగ్రి, సంతాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొంకిని. క్రింది వాటిలో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష ఏది? గబద, మాల్తో, కోత, తులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాల్తో. భాషకు సంబంధించిన టవర్ ఆఫ్ బేబెల్ కథ ఎందులోనిది? ఒడిస్సా, ఇలియడ్, బైబిల్, ఋగ్వేదం. బైబిల్. 1965లో వ్యవహారిక భాషపై పండిత గోష్ఠ ఎక్కడ జరిగింది? హైదరాబాద్, తిరుపతి, మద్రాస్, విజయవాడ. తిరుపతి. విమర్శ దర్శనం గ్రంథ రచయిత. రుర్ర శేషగిరిరావు, తాత సుబ్బరాయ శాస్త్రి, గురజాడ, వజ్జల చిన్న సీతారామశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రుర్ర శేషగిరిరావు. భారతదేశంలో మాండలికాలపై మొట్టమొదట పరిశోధన ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. కామ్య అనే తెలుగు మాండలికాన్ని ఏ రాష్ట్రంలో మాట్లాడతారు? మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. బెంగాల్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? లాలా లజపతిరాయ్, తిలక్, ఠాగూర్, నేతాజీ.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఠాగూర్. తెలుగు అధికార భాషగా ఉండాలని 9 సార్లు అనధికార బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి, కెవి రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వావిలాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య. 10 జిల్లాల్లో విస్తృత పర్యటన చేసి తెలుగు అమలును ఒక ఉద్యమంగా చేపట్టిన అధికార భాషా సంఘం అధ్యక్షులు? నండూరి రామకృష్ణాచార్యులు, సి నారాయణరెడ్డి, కొత్తపల్లి వీరభద్రరావు, వావిలాల గోపాలకృష్ణయ్య. నండూరి రామకృష్ణాచార్యులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడిన సంవత్సరం? 1949, 1945, 1943, 1947. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1949. శాతవాహనులు శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, పైచాచి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం. ఇవి లక్ష్యాల అర్థాలను పరిమితం చేస్తాయి. ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు. ఈ క్రింది వాటిలో ద్వితీయ భాష బోధనా విలువల్లో చేరనిది? అలంకారప్రాయాలు, సాంప్రదాయాలు, వైయక్తికాలు, ఔపచారికాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలంకారప్రాయాలు. ప్రతి శిశువు ఎన్ని సంవత్సరాల వయసులో భాషను నేర్చుకుంటారు? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 సంవత్సరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.